హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జో ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్. సో అందరికీ కూడాను ఎవరైతే నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరుగా నా వెల్ విషర్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో తర్వాత నా ఛానల్ సక్సెస్ అవ్వాలంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు మన వీడియోస్ ఎవరి మొబైల్లోకి కూడాను ఈజీగా అనేది యూట్యూబ్ అప్డేట్ చేయదండి. సో ఇప్పుడు నేను ఎవరికైతే లింక్ షేర్ చేస్తున్నానో మీరే ఓపెన్ చేసి చూసుకుంటే మాత్రమే అది వస్తుందండి. కొన్ని డేస్ తర్వాత ఆటోమేటిక్గా వ్యూస్, సబ్స్క్రైబర్స్, లైక్స్ ఎక్కువ వస్తే అప్పుడు ఈజీగా యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది మన వీడియోస్. అట్లీస్ట్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటారో నా వీడియోస్ వాళ్ళకైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి, ఫాలో అవ్వమని చెప్పండి. మీ అందరూ థంబ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు ఖచ్చితంగా. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, నా వీడియోస్ చూడడం వల్ల అప్పుడే నేను ఇంత ఎర్న్ చేస్తున్నాను. ఈ విషయం మీదైతే మీకు క్లారిటీ ఇస్తానండి. కానీ వీడియో చివరిలో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చేసి ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ నాకంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే నాకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చండి. అలాగే ఈ వంటలు, నేను చెప్పే విషయాలు ఇవన్నీ మీకు తెలిసి ఉండొచ్చండి. మీరు ఇవన్నీ చాలా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండొచ్చు. కానీ మనం పెట్టిన ఛానలే ఆ పర్పస్ కాబట్టి నేను అన్నీ చూపించాల్సిన బాధ్యత నాకు ఉందండి. ఇంకా మన ఛానల్లో బిగినర్స్, స్టూడెంట్స్, 20s, 30sలో ఉన్న వాళ్ళే ఉన్నారండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్న వాళ్ళు కాకపోయినా వీళ్ళలో కొంతమందికి యూజ్ అయినా నాకు హ్యాపీ. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అట్లీస్ట్ ఎవరికి యూజ్ అవుతాయి అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. ఇప్పుడైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లీస్ట్ 2-3 హౌసెస్కి ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తోటి బాధపడుతుంది. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ అండి, ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఇంకొక సిల్లీ థింగ్ చెప్పాలండి. అదేంటంటే నాకైతే యూట్యూబ్లో, వాట్సాప్లో 200 పైన కాంటాక్ట్స్ ఉన్నారండి. సో నాకు ఇప్పుడు అవసరం కాబట్టి నేను అందరికీ ఇండివిజువల్గా లింక్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరు చేసుకున్నామని చెప్తున్నారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. కానీ మాకు Y2 స్టూడియోలో అనలిటిక్స్ చూపిస్తాయి అనమాట. అందులో చూస్తే తెలిసిపోతుంది ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది. అప్పుడు అనిపిస్తుంది అనమాట మన దగ్గర, అంటే ఎంత క్లోజెస్ట్ పర్సన్స్, లేకపోతే మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్ వీళ్ళే మనల్ని సపోర్ట్ చేయట్లేదా, ఇందులో ఏముంది అనేసి అయితే అనిపిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కదా, అలా అన్నమాట. అదైతే అసలు 100% నిజమండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ పాయింట్లోనే నాకు వేరే ఛానల్ ఉందని చెప్పాను కదా, దాని గురించి అయితే చెప్తానండి. నాకు జోషా థాట్స్ అని చెప్పి ఒక వేరే ఛానల్ ఉంది. ఆ ఛానల్ అయితే అప్రాక్స్ 5-6 ఇయర్స్ నుంచి అయితే ఉందండి ఆ ఛానల్. అయితే నాకు ఇలానే మొహమాటం అనమాట. అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోమని అడగాలి, ఇవన్నీ నేను అసలు ఫాలో కాలేదండి. జస్ట్ వీడియోస్ కంటెంట్ కానీ బాగానే హార్డ్ వర్క్ చేశాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీడియోస్ క్లారిటీ లేవు, కన్సిస్టెన్సీ లేక వీడియోస్ ముందుకు వెళ్ళలేదండి. ఇంక ఇన్ని ఇయర్స్ అయిపోయాక దాన్ని ముందుకు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అనిపించింది కాబట్టి నేను ఈ ఛానల్లోకి వచ్చాను. సో అక్కడ నేను ఎదుర్కొన్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను గ్యాదర్ చేసుకుని ఇప్పుడైతే వాటన్నిటిని రెక్టిఫై చేసుకుని ఒక్కొక్కటిగా అప్డేట్ చేసుకుంటున్నాను. అందుకని ఫ్రమ్ ద బిగినింగే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఆ ఛానల్ అయితే ఇది ఒక్కటే కాదండి, ఇలా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. దానివల్ల అయితే ఆ ఛానల్ అయితే అసలు సక్సెస్ కాలేదండి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు రావద్దు అనేసి అయితే నేను ముందుగానే ఫ్రమ్ ద బిగినింగే మీకు కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటాను. సో మనకి ఏదైనా ఒక ఫీల్డ్లో కానీ ఎందులో అయినా ఇష్టం ఉంది అంటే, ఒక ప్యాషన్ ఉంది అంటే అందరూ దాన్ని రెస్పెక్ట్ చేసి సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదండి. సో అలాగే నాకు ఆ ఛానల్ పెట్టినప్పుడే కాదండి, అన్ని ఇయర్స్లో స్పెండ్ చేశానండి. నాకే తెలుసు అది ఎంత టైం స్పెండ్ చేశాను అనేది. కానీ మీరు అందరూ అనుకోవచ్చు మరి ఎందుకు వదిలేయచ్చు కదా అని చెప్పి. నేను చెప్పాను కదండి, నాకు చాలా ఇష్టము, నేను ఎలా అయినా సక్సెస్ అవ్వాలనుకున్నాను. చాలామంది దీన్ని కూడా తప్పుగా తీసుకుంటారండి. నాట్ ఓన్లీ అవుట్ సైడ్ పీపుల్, మన ఇంటి చుట్టూ లేకపోతే మన ఫ్యామిలీ వాళ్ళే,
మన ఫ్రెండ్సే, ఫ్యామిలీ మెంబర్సే మనల్ని డిగ్రేడ్ చేసి ముందుకు వెళ్ళకుండా చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. నేను ఆ 5-6 ఇయర్లో అన్నీ అలానే ఎందుకు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు, కానీ నేను సక్సెస్ కాలేదు. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. థంబ్నెయిల్లో పెట్టిన టాపిక్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మీరు ఈరోజు చేసుకుంటే నాకు ఒక 1 వీక్లో లేదా 1 మంత్లో శాలరీ వస్తుంది. అస్సలు కాదండి. అసలు ఏ వర్క్లో అయినా కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఏ వర్క్కి దాని కష్టం దానికే ఉంటుందండి. ఏది ఈజీగా రాదు. మనకి లలిత జ్యువెలర్స్ అని చెప్తారు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని. అది మాత్రం ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే అసలు యూట్యూబ్ అనుకుంటారు చాలామంది, అంటే కొంతమంది కోసం చెప్తున్నాను, ఏముంది ఇలా వీడియో తీసి ఇలా షేర్ చేయడమే కదా, ఏముంది ఇలా అప్లోడ్ చేయడమే కదా, ఎంత ఈజీ అని అనుకుంటారండి. కోర్స్ ఇప్పుడు చాలామంది ట్రిక్స్ అండ్ టిప్స్ యూజ్ చేసి కూడా అలా కూడా ఈజీగా సక్సెస్ అవుతున్నారండి. బట్ అంత ఈజీగా రాదండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, నేను 5-6 ఇయర్స్ నుంచి ఎంత హార్డ్ వర్క్ చేశానండి. అసలు మనము కంటెంట్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ఒక వీడియో తీసుకోవాలంటే, కుకింగ్ వీడియో చేయాలంటే, మనం కుకింగ్ చేసినప్పుడు మనకి ఎంత అక్కడ పక్క అది తీయాలి, ఇది తీయాలి, ఇది తీయాలి, అవన్నీ ప్రతిదీ కూడా మనం షూట్ చేసుకోవాలండి. మళ్ళీ తర్వాత తీయడం అంతా ఒక ఎత్తు అయితే ఎడిటింగ్కి ఎంత టైం పడుతుందో అండి. కాయలు కాసిపోతాయి, అంటే అంత పెయిన్ వస్తాయండి. అసలు స్క్రీన్ టైం చాలా పెరిగిపోతుంది. స్క్రీన్ టైం పెరిగిపోవడం వల్ల తెలుసు కదండి మీ అందరికి ఏమవుతుందో, అస్సలు నిద్ర పట్టదండి, చాలా హెడేక్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి. కానీ మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు కోర్స్ మీ అందరూ అనుకుంటారు. అదొక ప్యాషన్ అండి. ఒక వీడియో అప్లోడ్ చేసాము, ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు, ఒక ఆనందం అనమాట. నిమిషానికి ఎవరైనా సబ్స్క్రైబర్లు వచ్చారా ఇలా చూసుకోవడం, అదొక ఇంట్రెస్ట్ అనమాట. ఇది యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారండి. ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, టెక్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసేదేనండి. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ వెనుక, అంత ఈజీ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ మీరు అనుకున్నట్టు 1 మంత్ 2 మంత్ కాదండి, 1 ఇయర్ 2 ఇయర్, నేను చెప్పాను కదా 6 ఇయర్స్ అయినా కూడా నాకు ఎటువంటి మానిటైజేషన్ అవ్వలేదు. 100స్లోనే ఉన్నారండి, 1000 సబ్స్క్రైబర్స్ కూడా కాలేదు. మెయిన్ అయితే మనకి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అనేది ఒకటి ఉంటుందండి. అది అవ్వాలని అంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 అవర్స్ వాచ్ అవర్ అవ్వాలండి. చాలా కష్టమవుతుంది. ఎవరు చూస్తారండి మన వీడియోస్ పెట్టినండి? ఇప్పుడు చూడండి, ఒక వీడియో పెట్టామంటే 1 మినిట్ వీడియో అయితే చూస్తారండి, బట్ అది వాచ్ టైం కౌంట్ కాదు. ఇంకా మనకి ఇలా లాంగ్ వీడియోస్ పెడితే 1-2 మినిట్సే చూసి స్కిప్ చేస్తారు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే చూస్తారండి సపోర్ట్ చేసేవాళ్ళు. మానిటైజేషన్ అవ్వాలంటే 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 అవర్స్ వాచ్ అవర్స్ కావాలి, 3 మిలియన్ వ్యూస్ కావాలి. అసలు ఇదంతా చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇదంతా కాదండి. అయిన తర్వాత కూడా అయిపోయిందంటే అస్సలు కాదండి. మనము వీడియోస్ పెడుతున్నప్పుడు మన వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది రికమెండ్ చేయాలండి అందరి మొబైల్స్లోకి. అలా వెళ్ళినప్పుడే మనకి వ్యూస్ పెరుగుతాయి, వాచ్ టైము అలా పెరుగుతుంది. తర్వాత మనకి వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి కదండి, ఆ యాడ్స్ రావడం వల్ల మాకైతే రెవెన్యూ అనేది యాడ్ అవుతూ వస్తుందండి. అలా పని అస్సలు కాదు. అలా కొంతమంది ఉన్నారండి, చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తారు. మనకైతే అంత ఈజీగా ఏది కాదండి. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా, మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు 100%లో ఓన్లీ 6-7% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారండి తొండి. మిగతా వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని అయితే చూస్తున్నారు. అంటే చూడాలి ఈ అమ్మాయి ఏం చేస్తుందని ఒక ఇంట్రెస్ట్ ఉంది, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. ఎందుకు అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈరోజు రేపు నాకు మనీ వచ్చేస్తాయని అయితే వాళ్ళు అనుకుంటున్నారో పెట్టినట్టుగా అయితే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయగానే నాకు మనీ అయితే విషయాల కోసం ముందే మేల్కొని ఫ్రమ్ ద బిగినింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక రకంగా అయితే సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, అంతే అండి. సో ఇంకొక విషయం అండి, నేను నా ఓల్డ్ ఛానల్లో అంటే వీడియోస్ నాకు 1000లో కూడా రాలేదు సబ్స్క్రైబర్స్, కానీ నా చుట్టుపక్కల వాళ్ళు, మన రిలేటివ్స్ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు కదండి. సో కాలనీ వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళందరూ ఏమనుకునే వాళ్ళంటే, నీకు ఇన్కమ్ బాగానే వస్తుంది ఇలా అడిగేవాళ్ళండి.
సో నేనైతే రాలేదని చెప్పినా కూడా ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళకి మాత్రమే చూస్తున్నారు వీడియోస్, బయటికి అంత యూట్యూబ్ అయితే ప్రమోట్ చేయలేదండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు కదా. యాక్చువల్గా వ్యూస్ బాగానే వచ్చేవి, నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు అంతే అనమాట. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఈవెన్ నేను నా మొహమాటంతో అట్లీస్ట్ నేను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ఎవరిని అడిగేదాన్ని కాదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ముందు నుంచి అడుగుతున్నానండి. సో ఇంకొకటి ఏంటంటే, సో వాళ్ళు అలా అడిగేవాళ్ళు, నేను చెప్పిన నమ్మేవాళ్ళు కాదు. కానీ ఇంకొకటి ఏంటంటే, నేను మానేసిన తర్వాత అసలు చాలామంది అండి, నువ్వు యూట్యూబ్ చేసేదాన్ని కదా, మానేసావా, పెట్టట్లేదేంటి, చాలామంది అడిగారండి. ఇప్పుడు నేను నా వీడియో చూసే వాళ్ళు చాలామంది నన్ను అడిగిన వాళ్ళే ఉండుండొచ్చు మేబీ. సో అది చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, యూట్యూబ్ వల్ల నన్ను అందరూ ఐడెంటిఫై చేశారు అని చెప్పి అయితే నాకు అనిపించేది వాళ్ళు అడిగినప్పుడల్లా. నేను మా రిలేటివ్స్ ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు అడిగేవాళ్ళు, యూట్యూబ్ చేసేదాన్ని కదా, మానేసావా, పెట్టాల్సింది, బాగా పెట్టేదానివి అని చెప్పి అడిగేవాళ్ళండి. అలాంటి గుర్తింపు వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది. సో ఈసారి అయితే కంపల్సరీ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం మీ అందరి సపోర్ట్ కావాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంతసేపు చూసిన వాళ్ళు, ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఉంటా అండి, బాయ్.